ముఖ్యమంత్రి మంత్రి శ్రీధర్ బాబు దోచుకున్నది చాలు, ఇకనైనా బ్యారేజీలపై దృష్టి పెట్టి రైతులకు సాగునీరు అందించాలన్నారు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. కేసీఆర్ హయాంలో గోదావరి జలాలతో కలకలలాడిన పార్వతీ బ్యారేజ్ను నేడు రేవంత్ సర్కార్ ఎడారిగా మార్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా బ్యారేజీలలో ఎలాంటి లోపాలు లేవని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఇప్పటికైనా వెంటనే అన్నారం, సుందిల్ల బ్యారేజీలను నింపి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా సిరిపురం పార్వతీ బ్యారేజ్ వద్ద పుట్టమధు ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. స్పష్టం చేసినటువంటి హైకోర్టులో అఫిడేవిట్ ఇచ్చినటువంటి విషయం ఇవాళ సమాజం అందరికి అర్థమైపోయింది, పేపర్లలో కూడా వచ్చింది. నీళ్లు నింపే అంశం ప్రభుత్వం మీద ఉన్నది, దాన్ని మేము వ్యతిరేకిస్తలేము. నీళ్లు నింపుకోవచ్చని ఒకవైపు సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కావచ్చు, ఎన్డీఎస్ఏ వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పినప్పటికీ ఇవాళ మనం ఇక్కడ సుందిల్ల బ్యారేజ్లో ఉన్నాం. సిరిపురం గ్రామంలో ఉన్నటువంటి ఈ సుందిల్ల బ్యారేజ్ దీనికి ఏమీ కాలేదు. దీన్ని నింపి ఉంచినా కూడా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామల ఉండు, మత్స్య సంపద ఉండు, నీళ్లు ఉండు, అన్నీ కూడా ఉండి మంచి వాతావరణం ఉండే అటువంటి పరిస్థితులను ఎడారిలాగా మార్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ ఇద్దరు కూడా కళ్ళు తెలవాలి. ఇక సరిపోయినాయి. 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా మీకు ప్రజల మీద, ఈ రాష్ట్రం మీద ఇంకా మమకారం పెరగకపోవడం, మీరు ఢిల్లీకి మూటలు పట్టకపోవడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తలేరంతానికి ఇవాళ ఎన్ని రిపోర్ట్లు వచ్చినా కూడా కేసీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. బీఆర్ఎస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ లాగా నీచమైన పనులు చేయలేదనేది ఎప్పటికైనా అది రుజువు అవుతుంది.